11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చాలండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనమందరం చదువుదాం చూడండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీనులను ఎప్పుడైనా కూడా దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? దీనులంగా ఉండాలి. వాక్యంలో రాయబడింది, దీనుల్ని దేవుడు హెచ్చిస్తాడు. తాను తగ్గించుకునే వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా మన హృదయం ఎప్పుడు దీనత్వంతోనే ఉండాలి. మనకి ఎంత ఉన్నా సరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దామా ఒకసారి? హల్లెలూయా. మనం ఎప్పుడు ఎంత ఉన్నా కూడా మనం ఎట్లా ఉండాలి చెప్పండి? మనసులో ఎప్పటికీ కూడా దీనత్వము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు దీనులను ఏం చేస్తాడు? ఇక్కడ రాయబడినట్లుగా ఉన్నత స్థలముల్లో ఉంచును. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఎంత తగ్గించుకున్నా నన్ను ఎవరు చూస్తున్నారు అని అనుకుంటుండొచ్చు. కానీ నీ దీనత్వం ఎప్పటికైనా దేవుడు ఉన్నత స్థలంలో ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నత స్థలముల్లో దేవుడు నిలబెడతాడు. అంత మాత్రమే కాకుండా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడైతే ఏం చేయగలవాడు? మనుషులు మనల్ని తృణీకరిస్తారు, మనుషులు మనల్ని దుఃఖించినట్లుగా చేస్తారు, బాధకు కర్తలుగా ఉంటారు, ఆదరణకి కర్తలుగా ఉండరు. కానీ దేవుడు మాత్రము దుఃఖపడుచున్న మనల్ని ఆయన క్షేమమునకు లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు క్షేమం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం నమ్ముదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని క్షేమమునకు, మనం అందరం కూడా ఏమనుకుందామంటే దేవుడు నాకు క్షేమంగా ఉంచుతాడు అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు ఎంత భయం అంటే, నాకు ఆ రోగం వచ్చేస్తుందేమో, ఈ రోగం వచ్చేస్తుందేమో, లేకపోతే ఏమన్నా అవుతుందేమో, నేనేమన్నా అయిపోతానేమో, ఇలాంటి భయాలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. నువ్వు ప్రభువుని ఖచ్చితంగా నమ్ము, దేవుడు నిన్ను క్షేమంగానే ఉంచుతాడు. నమ్ముదామా? ఒకసారి హల్లెలూయా చెప్దామా? మరి ఇప్పటి నుంచి ముక్కు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి అని చెప్పొద్దు. చెప్దామా? ఏమ్మా ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తా ఉంటాం? నడుము నొప్పి పాస్టమ్మా. ప్రభు మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఇదిగో నాకు 5 ఆపరేషన్లు అయినాయి, నిలబడే కృపను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దుఃఖపడ్డాం, నీ దుఃఖాన్ని చూసిన దేవుడు నీకు క్షేమం ఇస్తాడు, నీకు కాపుదలు ఇస్తాడు. ఊరికే నాకు వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, జీవ మరణములు మన నాలుక వశం. జీవము మరణం కూడా ఎవరి వశంలో ఉంది? నాలుక వశంలో ఉంది. ఊరికే బాలేదు 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 అన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు బాగోకుండానే ఉంటుంది. బాగుందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అనట్లేదండి బాలేదు బాలేదని. నేను ఎప్పుడు చూసినా నాకు వినబడే మాట ఏంటంటే, ఆ సిస్టర్కి బాగాలేదు, ఆ సిస్టర్కి బాగాలేదు, కాళ్ళు నొప్పులు అంట, కీళ్ళ నొప్పులు అంట. ఏందమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నాలుక వశంలో జీవ మరణములు ఉన్నాయి కాబట్టి నువ్వు బాలేదంటే మరణానికి వెళ్తావు. నీ నోట్లోనే ఉంది ఆ మరణం, నీ నోట్లోనే ఉంది ఆ నీరసం, నీ నోట్లోనే ఉంది ఇంకేం చెప్పండి? ఆ బలహీనత. ఓకేనా? కాబట్టి దేవుని బిడ్డలంగా నేను ఒక విషయం గుర్తు చేస్తాను ఇక్కడ. గండ్రాలైన స్త్రీ కుమారుడు చనిపోయి ఎక్కడున్నాడు తెలుసా? ఆ ఇంట్లో ఉన్నాడు. ఆమె వెళ్తా ఉంది, ఎలీషా
ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని సేవకుని పంపిస్తామా, సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అని అంటే ఆమె అన్న మాట ఏంటంటే మేము క్షేమంగానే ఉన్నాము అన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఎలా ఉన్నామని చెప్పండి, క్షేమంగానే ఉన్నాము అన్నది. క్షేమంగా ఉందా చెప్పండి? క్షేమంగా ఉందా? పిల్లోడు క్షేమంగా ఉన్నాడా? ఆమె విశ్వాసమే ఆమె కుటుంబాన్ని బాగు చేసింది. కుమారుడు మరలా తిరిగి లేచే భాగ్యము దేవుడు ఆమెకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. కాబట్టి నీ అనారోగ్య విషయాల్లో ఎక్కువ శాతం ఏం చేయాలంటే నోటితో బంధించాలి. ఈ అనారోగ్యం నాకు రాదు. మా పిల్లలు నిన్న నుంచి ఇద్దరు కూడా ఆడపిల్లలు ఈ చేతులకి ఇట్లా పగిలిపోయినట్టు వచ్చినాయి ఇద్దరికి కూడా. పెద్ద పాపకి చెప్తున్నాను, అమ్మా విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉంది, 10th క్లాస్ ఇప్పుడు రాస్తూ ఉంది. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను, యేసయ్యా ఈ బిడ్డకి స్వస్థతని విడుదలనివ్వు, బిడ్డకు మరి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సహాయం చేయను. పాపకు ప్రార్థన చేశాను, ఆమెతో కూడా ప్రార్థన చేయించాను. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ఆయిల్ రాసి యేసు నామములో స్వస్థత కలుగును గాక. పిల్లలకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. ఏం నేర్పించాలి? విశ్వాసం నేర్పించాలి. ఎందుకంటే దేవుడు క్షేమం ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటి నుంచి మనం చెప్దామా బాలేదని? బాగోకపోయినావా మరి శూనేమీరాలు చెప్పినట్లుగా క్షేమంగా ఉన్నామని చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నాకు కూడా ముఖ ఆపరేషన్ అయినా నాకు మంచిగా ఉంటుందని మీ ముందు చెప్పాను నేను. దేవుడు మరలా నిలబెడతాడు. దేవుడు అద్భుతంగా త్వరగా కోలుకునేటట్టు అద్భుతం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఒక్క ఆపరేషన్ అయిందంటే మళ్ళా చర్చికి రావడానికి నేను అంటాను ఇంకొక 1 year పట్టేస్తుంది. అవునా కదా చెప్పండి? అమ్మా అయ్యా చెప్పండి, నిజమా కదా? మన దేవుడు మనల్ని దుఃఖిస్తున్న మనల్ని క్షేమమునకు లేవనెత్తే దేవుడు. నమ్ముదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. 31వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని మాటలు రాయబడినాయి కదా. ఇక్కడ ఎవరు చెప్తున్నారు చూడండి, ఇక్కడ పైన ఇందాకేం చెప్పాడు? నాకు విచారం చేత నా కళ్ళు ఏమైపోతున్నాయి? గొంటలు పడిపోతున్నాయి. ఇంకేమవుతున్నాయి? నా పరుపు ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది అన్నవాడు ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు నా బాధను దృష్టించు. ఎవరు నీవంటే? దేవుడు. నా బాధను ఏం చేస్తున్నాడంటే దేవుడు దృష్టించి ఉన్నాడు అని చెప్తున్నాడు. నా ప్రాణ బాధలను ఏం చేశాడంటే దేవుడు కనిపెట్టి ఉన్నాడు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, దేవుడు అతని యొక్క మరి బాధల్ని దృష్టించలేదా? ఈరోజు నీ బాధలను కూడా దృష్టిస్తాడా? దృష్టిస్తున్నాడు. ఇప్పటికే దృష్టిస్తున్నాడు. దేవుడు నీకు ఇంకేమైనా ఉంటే అన్నిటినీ కూడా దృష్టిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడి నుంచి బాధలన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదాం మనం. ఆమేన్. మనం బాధలు లేని వారంగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవుల్ని చూసి వేరే వాళ్ళు ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారంటే, క్రైస్తవులే ముఖం మార్చుకొని ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. అందుకే పక్క వాళ్ళు మనల్ని చూసి ఏం చేయలేకపోతున్నారో, క్రైస్తవులుగా మారలేకపోతున్నారు. ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాట? అవునా కదా?
ఊరికే మూలుగుతూ అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అదే విధానంగా మొహమంతా మార్చుకొని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఏం చూస్తారు మన దగ్గర నుంచి? చూసే అవకాశం ఉందా? లేదు. నెహెమ్యా అంట ఎంత గొప్పవాడంటే, అసలు ఆ రాజు దగ్గరంట అంతకుముందు ఎప్పుడూ దుఃఖముఖిగా లేడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఎందుని బట్టి అంటే దేవుని బట్టి. కానీ ఒక విషయంలో దుఃఖంగా ఉన్నాడు. ఏంటంటే యెరూషలేము గోడలు పడవేయబడి ఉన్నాయని చెప్పేసి, అగ్ని చేత కాల్చివేయబడి ఉన్నాయని అప్పుడు దుఃఖముఖిగా ఉన్నాడు. ఏంది నెహెమ్యా, నువ్వు నా దగ్గర ఎప్పుడూ దుఃఖంగా లేవు కదా, ఎప్పుడూ బాధగా లేవు కదా, ఎప్పుడూ చింతగా లేవు కదా, ఏంటి ఏదో తేడా ఉన్నావు ఈరోజు అంటే రాజుతో చెప్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాడంట. వెంటనే రాజు నన్ను కనికరించాలి అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు, నా ప్రజలు, నా యొక్క పట్టణము పాడైపోయి ఉండుండగా నేను ఎట్లా సంతోషిస్తాను అని చెప్పినప్పుడు, ఆ ముఖంలో ఉన్న ఎప్పుడూ సంతోషించే ఆ నెహెమ్యాకి ఇప్పుడు వచ్చిన దుఃఖాన్ని బట్టి రాజు చాలా ఆలోచనలు చేసి, రాజే పర్మిషన్ ఇస్తున్నాడు, నువ్వు తీసుకుని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లుండాలండి మనం. ఎవరు పర్మిషన్ పొందాడు? అతడు అక్కడికి వెళ్ళే వరకు కూడా అన్ని సెక్యూరిటీ, నీకేం కావాలో అవి తీసుకుని పో, ఎంతమందిని తీసుకెళ్తావో తీసుకుని పో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నెహెమ్యాలో చక్కని దేవుని మీద ఆనుకున్న లక్షణాలు బాగా కనబడ్డాయి కాబట్టి అతడు ఎప్పుడూ దుఃఖముఖిగా ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ముఖం నిండా ప్రభు ఏమంటున్నాడు? నవ్వు కలుగజేస్తానని చెప్తున్నాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, ఎప్పుడూ ముఖము ముడుచుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దావీదుకి దేవుడు ఏం చేశాడంట? బాధలను దృష్టించాడంట. ప్రాణ బాధలను ఏం చేశాడంట? కనిపెట్టి ఉన్నాడట. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడట? దేవుని యొక్క కృపను బట్టి ఆనందభరితుడై ఏం చేస్తున్నాడు? సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆనందభరితుడిని ఏం చేస్తానంటున్నాడు? సంతోషిస్తాను. ఇక్కడ కూడా చూడండి, 30వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను చూడండి. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవేం చేస్తున్నావు? నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక పరుపు కొట్టుకొని పోయింది. ఎంత విస్తారమైన కన్నీళ్ళు కదా, ఇప్పుడు ఉన్నాయా? దేవుడు ఏం చేశాడు? అంగలార్పును ఏం చేశాడు? నాట్యంగా మార్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అతన్ని గోనె పట్ట విడిపించేసి ఏం చేశాడంట? సంతోష వస్త్రాల్ని ధరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు కూడా అలాంటి గొప్ప కృప ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ అంగలార్పును కూడా ఆయన నాట్యంగా మార్చేస్తాడు. నాట్యం ఎప్పుడు వేస్తామని చెప్పండి? సంతోషమును వేస్తారనుకుంటా వీళ్ళు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోటు ఉంటుంది, ఆయన యందు భయభక్తులు గలవారట లేగదూడ గంతులు వేయినట్టు గంతులు వేస్తారట. వేద్దామా? వేద్దాం. ఎందుకు చింతగా ఉండాలి? మన దేవుడు నీ అంగలార్పుని నాట్యం. ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం చెప్పిన, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు.
నువ్వేం చేసావు? నా అంగలార్పును. ఎందుకు దేవుడు అంగలార్పును నాట్యంగా మారుస్తున్నాడు? ఎందుకు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు అంటే, నువ్వు మౌనంగా ఉండక నువ్వు కీర్తించేటట్లు నువ్వు కీర్తిస్తున్నావా? మరి ఇక్కడ అంటున్నాడు చివరి మాట కూడా, దేవా యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదు, నిత్యము నిన్ను నేను స్తుతించదు. నువ్వు నిజముగా అంగలార్పు నాట్యంగా మార్చుకున్న స్థితి నీలో కనబడితే నువ్వు మౌనంగా ఉండవు, నువ్వు దేవుని స్తుతిస్తావు. మరి స్తుతిస్తున్నావా? నువ్వు స్తుతించట్లేదంటే నువ్వు ఇంకా దేవుని ద్వారా విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నావని అర్థం. చూడండి, మనము ఏం చేయాలంటే స్తుతించాలి. ఈ రోజున పాస్టర్ గారు చక్కగా అమ్మ ఎవరైనా స్తుతించండి అంటే కమలమ్మ అంటే స్తుతిస్తారు. ఏరి కమలమ్మ అంటే ఓకే, ముందుకు వచ్చినారు, ముందు లైన్లో కమలమ్మ అంటే స్తుతిస్తారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అంటే, దేవుడు మీ జీవితంలో కార్యం చేయట్లేదా? మీ అంగలార్పును మార్చలేదా? మీ యొక్క దుఃఖ వస్త్రాలను తీసివేయలేదా? మీ గోనె పట్ట విడిపించట్లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి కుష్ఠరోగి, యేసుప్రభువారు ఆయన్ని స్వస్థపరిచారు. ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వెవరితో చెప్పొద్దు, నేను సిలువ వేయబడవలసింది కాబట్టి నేను చేసిన కార్యాల గురించి నువ్వెవరితో చెప్పొద్దంటే, అతడట ఆ మాటను పక్కన పెట్టి విస్తారంగా ప్రకటించాడట. ఎట్లా ప్రకటించాడు చెప్పి, ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. విస్తారంగా ప్రకటించాడంట. ఎందుకు ప్రకటించాడంటే, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి, అప్పుడు కుష్ఠరోగిని ఇప్పుడు బాగు చేయబడ్డాను, అప్పుడు దుఃఖంతో వేదనతో బాధలతో ఉండేవాడిని, ఇప్పుడు నేను అన్నిట్లో సంతోషిస్తున్నాను. ఆయన ప్రేమను పొందుకున్నాను, ఆయన కనికరాన్ని పొందుకున్నాను, ఆయన జాలిని పొందుకున్నాను, ఆయన నన్ను తాకాడు, నన్ను బాగు చేశాడు అని చెప్పేసి విస్తారంగా ప్రకటించాడట. అంటే చేసేయమన్నారు, నువ్వు చెప్పొద్దు అన్నారు. ప్రభువా నేను చెప్పకుండా ఉండలేను, నేను చేయకుండా ఉండలేను, సువార్త ప్రకటించకుండా ఉండలేను. ఈ రోజున నీ జీవితంలో ప్రతి అడుగడుగున దేవుని కార్యాలను చూస్తుండగా నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు? దేవుని స్తుతించాలి కదా. నేను మా పిల్లలతో చెప్తున్నానమ్మా, ప్రతి స్థితిగతులను బట్టి దేవుని స్తుతించాలి అని చెప్తా ఉన్నాను. వాళ్ళు వినకపోయినా ఒకరోజైనా వాళ్ళ హృదయంలో పనిచేస్తుంది. వాళ్ళ పిల్లలకు చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతించాలి. నిన్న ఒక పేపర్లో పాప రాస్తూ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మై పేరెంట్స్ అని రాసింది. అంటే దేవా నీకు స్తోత్రాలు మా పేరెంట్స్ని బట్టి అని రాసింది. ఎందుకు రాసింది? స్తుతిస్తుంది ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు తింటున్నావు అంటే దేవుని కృప కాదా? నువ్వు జీవిస్తున్నావంటే ఎంతోమంది చనిపోయారు. ఈ రోజున కరోనాలో ఎంతోమంది చనిపోయారు, యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోయారు. ఎన్నో పరిస్థితులు బట్టి ఎన్నో రకరకాలుగా మనుషులు చనిపోతూ ఉంటుండగా నువ్వు నిలబడే ఉన్నావు. నువ్వు ఇంకా సజీవం ఎందుకున్నావు అంటే, నువ్వు ఆయన స్తుతిస్తావని, నువ్వు ఆయన్ని ఘనపరుస్తావని, నువ్వు ఆయన మహింపరుస్తావని, ఆయన కొరకు వాడబడే పాత్రగా ఉండాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి దేవుడు ప్రత్యేకంగా అడుగుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు. కొంతమంది సండే రోజు ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. ఇక్కడ ఆరాధన అయిపోతుంది, అప్పుడు వస్తారు. దేవుడిని జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నప్పుడు చక్కగా చేతులెత్తి, దేవా నువ్వు చేసిన కార్యాలకి ఏమి ఇవ్వగలనయ్యా, నేనేమిచ్చిన రుణం తీర్చి, ఎంత చేసినా తక్కువే ప్రభువా అని విరిగి నలిగిన హృదయంతో దేవుడిని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఇంకెంత ఆశీర్వదిస్తూ ఉంటాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి ఏం చేశాడు చెప్పండి? దావీదు జీవితంలో ఏం చేశాడు? అంగలార్పును నాట్యంగా మార్చాడు. కాబట్టి అంటున్నాడు, నేను నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. ఒకరోజు ప్రయాణం అయ్యి ఎక్కడికి వెళ్ళబోతున్నాము, సాయంత్రకాలము.
ఎదురుగుండా కనబడ్డారు. ఎక్కువ కనబడరు ఆంటీ. ఇంకా నేను నుంచున్నాను, మాట్లాడుతూనే ఉన్నాను ఆంటీతో. ఏమనంటే, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు రక్తం చిందించిన దేవుడు, యేసు ప్రభు మన పాపములు కడిగి వేసే దేవుడు, యేసు ప్రభు ప్రేమమయుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని నిత్య రాజ్యం వెళ్ళే దేవుడు. ఈ లోకం శాశ్వతమైంది కాదు, మరణపు ముళ్ళను విరిచివేసిన దేవుడు. ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ కొంచెం భయపడతారని అన్ని విషయాలు పోసుగిచ్చినట్టు నేను చెప్తా ఉంటే నా కుమారుడు చూస్తూ ఉన్నాడు. నాకు బిజీ టైం, నేను ఎక్కడికో వెళ్ళాలని హడావిడిగా బయలుదేరుతున్న స్థితి, కానీ నేను మౌనంగా ఉండలేకపోయినా. ప్రభు నా జీవితంలో చేస్తున్నాడు, నాకు సహాయం చేసి నాకు విడుదలనిచ్చాడు, నాకు నెమ్మదినిచ్చాడు, నా దుఃఖ నివారణ చేశాడు ఆయన. నేను ఎట్లా మౌనంగా ఉంటా? ఈరోజు నా అనారోగ్య పరిస్థితులు ఉన్నా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు? ఈరోజు పాస్టర్ గారు అంటున్నారు, ఎక్కువ మాట్లాడకూడదనా నువ్వు, అయినా కానీ నువ్వు చెప్తానన్నావు కాబట్టి చెప్పు, కానీ నెమ్మదిగా చెప్పని చెప్పదు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మౌనంగా ఉండగలుగుతామా? నువ్వు విడుదల పొందుతున్నావా? నువ్వు సంపూర్ణంగా విడుదల పొందుతున్నావా? నీ అంగలార్పు నాట్యంగా మార్చబడుతుందా? దేవుడు నీ దుఃఖ వస్త్రాలను తీసివేసి సంతోష వస్త్రాలని ఇస్తున్నాడా? నువ్వు పొందుకుంటున్నావా? నువ్వు పొందుకోలేని స్థితిలో ఉంటే నువ్వేం చెప్పలేవు ఎవరికి. నువ్వు పొందుకున్న స్థితిలో ఉంటే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రాణం మౌనంగా ఉండక, ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు. ఎందుకు అంగలార్పును నాట్యంగా మార్చాడంటే ఆయన్ని కీర్తించినట్లు. మనం మౌనంగా ఉండకూడదని, మనం ఆయన్ని కీర్తించాలని దేవుడు మన అంగలార్పును ఏం చేస్తున్నాడు? నాట్యంగా మారుస్తున్నాడు. మరి మనం సాక్షులంగా ఉంటున్నామా? సువార్తను ప్రకటిస్తున్నామా? స్తుతిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఎంత సిగ్గుపడతామండి, ఎంత భయపడతామండి. దేనికండి భయం? ఎందుకంటే వెనక్కి వెళ్తారు. వీటిలో నా వెనక్కి వెళ్ళేది, వీటిల్లో ముందు ఉండాలి. దేవుని ఆరాధించడంలో ముందు ఉండాలి. ఎవరు ఆరాధిస్తారంటే కమలమ్మ అంటే పేరు మాత్రమే చెప్పడం కాదు, నీ పేరు రావాలి. నువ్వు అంతగా ప్రేమించావు. నేను ప్రభుని అడుగుతూ ఉంటాను, ప్రభా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు, నేను కూడా నిన్ను ప్రేమించాలి. ఎంత ప్రేమించాలో నాకు నేర్పించవా అని అడుగుతూ ఉంటాను ప్రభువుని. ఈ రోజున ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ కొరకు ప్రాణమును అర్పించేసి ప్రాణం అంతటినీ నీ కొరకు వెలగా చెల్లించిన ప్రభువుకు నువ్వేం అర్పిస్తున్నావు? ఏమిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించాలి. ప్రభు సన్నిధిలో మన మంచి తీర్మానాలు, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మంచి తీర్మానాలు చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి చూడండి, కొన్ని విషయాలు యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న విషయాల్ని మనం చూద్దాం. చూడండి, యెషయా అంతకంటే ముఖ్యంగా ముందుగా ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము చదువుదాం. చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు పాపం చేశారు. ఇశ్రాయేలు దేవునికి విరోధంగా జీవించారు. అయితే దేవుడు వాళ్ళని అక్కడితోనే వదిలిపెట్టే దేవుడు కాదు, వాళ్ళని మరలా చేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మరి నిజంగా మనం కూడా అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి వారమే. కానీ దేవుడు ఏం చేసే దేవుడు చెప్పండి? మనల్ని మరలా జాలి చేసుకునేటువంటి దేవుడు. కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఇన్ని పాపాలు చేశాను,
ఇన్ని తప్పిదాలు చేశాను, ఇన్ని పొరపాట్లు చేశాను, నాకు దేవుడు ఆశీర్వదిస్తాడా, నన్ను దీవిస్తాడా అని అనుకుంటాం. కానీ ప్రభు చెప్తున్న గొప్ప మాటలు వినండి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుతో చక్కగా చెప్తున్న మాటలు చూద్దాం. చూడండి 13వ వచనం నుంచి కూడా 12వ వచనం నుంచి కూడా నేను చదువుతాను. చూడండి, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసం బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజున మనం నమ్ముదామా? మనం ఎన్నటికీ కృషించము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకుముందు ఏడుస్తా కూర్చున్నాము. దేవుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇంకెన్నటికీ కృషించాం. అందామా ఒకసారి? ఇంకెన్నటికీ కృషించము. ఒప్పుకుందాం నోటితో గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎన్నటికీ కృషించము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ. కాబట్టి ఇంకా దుఃఖ దినాలు మనకు అవసరమా? ఆ కన్నీళ్ళు మనకు అవసరమా? కార్చాం. పాపం విషయంలో దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు కార్చాం. దేవుడు ఆ కన్నీటిని నాట్యంగా చేసే దేవుడు ఆయన. ఇప్పుడు మనకి ఏం చేస్తాడంటే, ఎన్నటికీ కృషింపక ఏం చేయవాడంటే మనకి ఇంకేం చేయవాడు చెప్పండి? నీళ్లు పారు తోట వలె ఉండే కృపను ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రభు అంటున్న మాటలను ఒకసారి, ఇప్పుడు నీరు పారే తోట ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. ఇంకెలా ఉంటుంది? ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది. అది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. ఈ రోజున నా జీవితంలో దేవుడు ఫలాలను ఇస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఫలించేవారుగా చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు ఫలాలు లేవు, నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు. కానీ దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న కార్యాలు ఏంటో తెలుసా? నిన్ను కృషింపనివ్వకుండా నీళ్లు పారే తోటగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం నమ్ముదామండి.